హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ థియేటర్స్లో రన్నింగ్ అవుతున్న వాటిలో ఈ మూవీ కూడా భద్రకాళి. హీరోగా ప్రొడ్యూసర్గా మన హీరో విజయ్ ఆంటోనీ చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగానే ఉంది. మూవీని పక్క చూడండి. మెయిన్గా మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. థ్రిల్లింగ్ సీన్స్ లవర్స్కి అయితే నచ్చుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. ముందుగా బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, రాజకీయ నాయకులు అధికారులు అయితే చాలా అవినీతి చేసి కొన్ని కోట్ల భారీ స్కామ్ చేస్తారు. మన హీరో పబ్లిక్ కోసం పోరాడే పర్సన్ అయి ఉంటాడు. అవినీతి చేసిన ఈ స్కామ్ గురించి బయట పెట్టడానికి మన హీరో ఆంటోనీ ఏం చేశాడు, ఈ అవినీతి చేస్తున్న వాళ్ళని ఎలా క్లూలను కనిపెట్టి వాళ్ళని బయట పెడతాడో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. హీరో క్యారెక్టర్, స్టోరీ లైన్ చాలా బాగున్నాయి. ప్రజలు బాగా ఆకట్టుకునే మూవీనే ఈ మూవీ. హీరో రాజకీయ నాయకులు చేసే స్కామ్ను భయపెట్టడానికి చేసే పనులు బాగా చూపించారు. బాగా నచ్చుతాయి కొన్ని సీన్స్. మనం థియేటర్స్ నుంచి బయటికి వచ్చాక మూవీ క్లైమాక్స్ బాగుంటేనే కదా బయటికి వచ్చాక మూవీ గురించి ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ మూవీ చూసాక కూడా భలే ఉందిరా అని అనిపిస్తుంది మూవీని. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మూవీ స్లోగానే వెళ్తుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసేవరకు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది మూవీలో. పర్ఫార్మెన్స్ పరంగా మూవీ హీరో మాత్రం ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ ఏవీ లేవు. ప్రతి మూవీలో హీరోయిన్ పెట్టాలన్నట్టు ఈ మూవీలో కూడా పెట్టారు. కానీ హీరోయిన్ పెట్టకుండా పర్లేదు ఈ మూవీని. ఇలా హీరోయిన్ పెట్టకముందు చాలా మూవీస్ హిట్ అయ్యాయి కూడా. జనరల్గా ఈ మూవీకి నా రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టినామంటే మీకు నోటిఫికేషన్లో చూపిస్తుంది. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.